పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడచిన రాత్రంతా మనల్ని సురక్షితంగా కాపాడినటువంటి దేవునికి మనము వెళ్ళలేని కృతజ్ఞత తెలపాలి. ఈరోజు ప్రత్యేకంగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో, వేసే ప్రతి ఒక్క అడుగులో, మన ఆలోచనలో ప్రభు యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహాలు మన అందు ఉండాలని, మరి ముఖ్యంగా మన బిడ్డల యందును, మన కుటుంబం అందును దేవుని కృప మనలో ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు సుశేషపట్నం, అదేవిధంగా మొదటి పట్టణంలో ఆదికాండము నుండి తీసుకోబడినటువంటి మొదటి పట్టణంలో ఆదాము ఏవమ్మల కుమారులు కయీను, ఆబేలు. దేవుని చేత మెచ్చదగినటువంటి ఆబేలు యొక్క కానుక కయీనుకు ఈర్ష్యను తీసుకొచ్చింది. ఈ ఈర్ష్య ఎంత దూరం వెళ్ళిందంటే తన సొంత తమ్ముడినే హత్య చేయటానికి పాలుపంచుకుంది. ఈర్ష్య, స్వార్థం. దేవుని చేత నాకంటే ఎక్కువగా దీవించబడ్డాడు, మెప్పదగినటువంటి వాడు అనేటువంటి ఆ ఈర్ష్య తన సొంత తమ్ముడినే హతమార్చేంత ఆలోచనింపచేసింది ఈర్ష్య. అదే కాకుండా నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగితే తాను చేసినటువంటి తప్పును కప్పుపెట్టుకోవటానికి నేను నా తమ్ముడికి కాపలిదారునా అని దేవునికే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అనేక సందర్భాలలో దేవుని చేత దీవించబడినటువంటి మన తోబుట్టులు కావచ్చు, మన బంధుమిత్రాలు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మరి మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? మనం కూడా ఈ కయీనులాగా ఈర్ష్యతో, స్వార్థముతో మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించు. మరి అటువంటి దుర్గుణాలు మనలో ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మనల్ని తన అనుగ్రహాలతో నింపి అందరితో సఖ్యతగా, సోదరభావంతో, ఐకమత్యంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి. రెండవది, సుశేషపట్నంలో క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో తరచుగా జరిగేటువంటి ఒక విషయం, పరిసయ్యులు, యూదులు ఆయనను అనేక సందర్భాలలో శోధించేవారు. ఈరోజు కూడా సుశేషపట్నంలో వారు శోధిస్తూ ఉన్నారు. ఎప్పుడు కుశల ప్రశ్నలు వేస్తూ ప్రభుని అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. ఈరోజు ప్రభుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడు అయితే పరలోకము నుండి మాకు ఒక గుర్తును దయచేయి. అనేక సందర్భాల్లో దేవుడి మహిమను, దేవుని యొక్క శక్తిని ప్రదర్శించిన విధంగా పరిసయ్యులు ఆయనను నమ్మలేకపోయారు. ప్రభు చెప్తూ ఉన్నాడు యోహాను సువార్తలో, చూడక నన్ను విశ్వసించువాడు ధన్యులు. మరి మనము చూడక విశ్వసిస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహిమను కోరి మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని యొక్క కృపలో మనం పొందుతూ ఉన్నాం. మరి
దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనము ఆయన చూసి నమ్ముతున్నామా? ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి నమ్ముతున్నామా? ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి మేలును చూసి నమ్ముతున్నామా? లేక నిజమైనటువంటి దేవుడు యేసయ్య నా రక్షకుడు, నా యొక్క నన్ను రక్షించేవాడు అని మనము నమ్ముతూ ఉన్నాము. ఒకసారి పరీక్షించుకుని ఈ దివ్య బలి పూజలో మనం చేసినటువంటి తప్పులను మనము కూడా అనేకసార్లు ప్రభువుని ఈ పరిచయులు ధర్మశాస్త్ర బోధకుల్లాగా అనేక రకాలుగా ఆయనను శోధించినట్లయితే క్షమించమని దివ్య బలి పూజలో ప్రార్థన.